Now we can go to the past perfect. It's a little bit tricky tense it is, because it's a combination of two tenses. ఎట్లాంటి tenses అంటే when two actions take place simultaneously one after one in the past, అంటే ఏదైనా రెండు సంఘటనలు ఒకదాని తర్వాత ఒక జరుగుతాయి, ఏదైతే ముందు జరుగుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో తీసుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఎప్పుడు హ్యాడ్ అండ్ V3 యూజ్ చేయాలి. సెకండ్ యాక్షన్ ఎప్పుడు సింపుల్ పాస్ట్లో తీసుకోవాలి, అంటే V2. కుడ్ యూ అండర్స్టాండ్? పర్టికులర్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. అరే వన్ ఆఫ్ యువర్ నేబర్స్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, వాట్స్ రాంగ్ విత్ హిమ్ అంటాడు. ఎస్ నేబర్ యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్లీ వి షిఫ్టెడ్ హిమ్ టు హాస్పిటల్, బట్ అన్ఫార్చునేట్లీ డాక్టర్ రాకంటే ముందు పేషెంట్ చనిపోయాడు. ఇక్కడ టూ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఏంటి? డాక్టర్ రావడము, పేషెంట్ చనిపోవడం. ఏది ముందు జరిగిందంటే పేషెంట్ ముందు చనిపోయాడు, తర్వాత డాక్టర్ వచ్చాడు. సో ముందు జరిగిందాన్ని ఎప్పుడైనా హ్యాడ్ అండ్ V3 తీసుకోవాలి. సో ద పేషెంట్ హ్యాడ్ డెడ్ బిఫోర్ డాక్టర్ కేమ్, అంటే ఇక్కడ నెక్స్ట్ యాక్షన్ ఈజ్ కేమ్. సో హియర్ హ్యాడ్ డైడ్ బిఫోర్ డాక్టర్ కేమ్. See, the patient had died before doctor came. Next one చూడండి. You told me that you would go to Hyderabad yesterday. I told you, but I didn't. Why didn't you go to Hyderabad అని అడిగాడు. Actually, I went to the station. But నేను వెళ్ళేలోపు ట్రైన్ వెళ్ళిపోయింది. టూ యాక్షన్స్ జరిగాయి. ట్రైన్ వెళ్ళిపోవడము, నేను రీచ్ అవ్వడం. ఏది ముందు జరిగిందంటే ట్రైన్ ముందు వెళ్ళిపోయింది, తర్వాత నేను రీచ్ అయ్యాను. సో ఇట్లాంటి టూ కాంబినేషన్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. హియర్ V2, హియర్ V3. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్, అంటే నేను వెళ్ళకంటే ముందు ట్రైన్ వెళ్ళిపోయింది, డాక్టర్ వచ్చేలోపు పేషెంట్ చనిపోయాడు. ఇట్లాంటి టెన్సెస్ ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ హ్యాడ్ రిటన్ ద ఎగ్జామ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్, అంటే బెల్ రింగ్ అవ్వక ముందు ఆమె ఎగ్జామ్ రాసేసింది. రెండు సంఘటనలు జరిగినాయి. ఏది? బెల్ రింగ్ అవ్వడము, ఆమె ఎగ్జామ్ రాయడం. సో షీ హ్యాడ్ రిటన్ అన్ ఎగ్జామ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. థ్యాంక్ యూ.